సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ వెబ్ పేజెస్ అనేటువంటి పాస్వర్డ్ ఇలాంటివి కాకుండా నెక్స్ట్ ఏంటంటే మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి మనకి. మల్టిపుల్ ఆప్షన్స్ అంటే అది ఓకే ఇక్కడ గ్రీన్ కలరా లేకపోతే అంటే అక్కడ మనం ఏదైతే లొకేషన్ ఎడ్యుకేషన్ గురించి మనం ఒక్కొక్కసారి ఆప్షన్ మనం ఇస్తూ ఉంటాం, మల్టిపుల్ ఆప్షన్స్ వస్తూ ఉంటాయి. అంటే దాన్ని డ్రాప్ డౌన్ బటన్స్ అనేటువంటి మల్టిపుల్ ఆప్షన్స్ మనకు వస్తూ ఉంటాయి కదా మేడం. ఓకే సార్. సో అలాంటి మల్టిపుల్ ఆప్షన్స్ అనేటువంటి మనకు వచ్చినప్పుడు సో వాటిని ఏ విధంగా యూజ్ చేయాలి? సో ఒకసారి చూద్దాం, చూడండి మల్టిపుల్ ఆప్షన్స్లో ఫుల్ స్టాక్ ఫార్మ్స్. సో ఇక్కడ నేను న్యూ ఓపెన్. సో ఇక్కడ చూడండి మల్టిపుల్ ఆప్షన్ అనేటువంటి దాని దగ్గర నేను ఆ, ఒక నేమ్ కలర్స్ అని చెప్పి ఒక నేమ్ ఇస్తాను. ఆ నేమ్ దగ్గర ఓకే నాకు ఆప్షన్స్ ఒక 3 ఆప్షన్స్ పెడతాను, రెడ్ కలర్ ఆర్ బ్లూ కలర్, ఇలా మనం సెలెక్ట్ చేసుకోవడానికి. అప్పుడు అది మల్టిపుల్ ఆప్షన్స్ అనేటువంటి మనకి ఇక్కడ ఆప్షన్స్ వస్తే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే స్క్రోలర్ అనేటువంటిది వస్తుంది అనమాట. సో అలా మనం ఓకే చేయాలని అనుకుంటే సో ఇందాక మనం ఆ, చేసాం ఒకసారి సెలెక్ట్ నేమ్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి, ఈ నేమ్ అనేటువంటిది ఏంటంటే కలర్స్ సంబంధించింది, ఓకే కలర్స్ సంబంధించింది. సో దీనికి సైజ్ అనేటువంటి దాన్ని ఇద్దాం. ఎంత సైజ్ అని అంటే మినిమం ఒక 8 సైజ్ ఇద్దాం, ఓకే 8 సార్. సైజ్ ఇద్దాం. సో ఇందులో ఆప్షన్స్ అనేటువంటి ఎలా ఉండాలని అంటే మల్టిపుల్ ఆప్షన్స్ అనేటువంటివి ఉండాలి. మల్టిపుల్ ఆప్షన్స్ అనేటువంటివి ఉండాలి. సో ఈ మల్టిపుల్ ఆప్షన్స్ అనేటువంటి వాటికి ఇక్కడ మల్టిపుల్ అనే ఇద్దాం, ఓకే సార్. ఒకటి కాదు కాబట్టి. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న అక్కడ మనం డ్రాప్ డౌన్ చేసిన వెంటనే ఆ, అవన్నీ కూడా సెంటర్లో ఉండాలి తప్ప లెఫ్ట్ అలైన్మెంట్లో ఉండకూడదు. మనకు ఎలా కావాలనుకుంటే ఆ కస్టమర్ సంబంధించినటువంటి యూజర్ ఇంట్రెస్ట్ని బట్టి మనం అక్కడ అలైన్మెంట్ అనేటువంటి దాన్ని మనం సెట్ చేస్తాం. ఉం? ఓకే సార్. సో ఇక్కడతో మనకి ట్యాగ్ అనేటువంటిది అయిన తర్వాత ఇక్కడ ఆప్షన్ ఆప్షన్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి ఇక్కడ వాల్యూ, ఏం వాల్యూ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కలర్ బ్లూ కలర్ ఇద్దాం, బ్లూ ఓకే కలర్. సార్. సో ఇక్కడ బ్లూ కలర్, బ్లూ కలర్ ట్యాగ్ చేసిన తర్వాత దానికి పేరు అక్కడ ఏం రావాలని అంటే బ్లూ అనేటువంటిది రావాలి. సో ఇక్కడ ఆప్షన్ అనేటువంటి దాన్ని ట్యాగ్ని క్లోజ్ చేసేద్దాం. సో ఇలా ఒక దాన్ని క్లోజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక దానికి ఇక్కడ రెడ్ అని ఇద్దాం కలర్, ఒక రెడ్. నిమిషం. సో ఇక్కడ కూడా రెడ్. హలో మేడం, ఓకేనా? ఓకే సార్. ఆ, సో ఇక్కడ రెడ్ అనేటువంటి దాన్ని ఇచ్చాం. సో ఇలా థర్డ్ ఆప్షన్ కూడా యూజ్ చేస్తున్నాం. థర్డ్ ఆప్షన్లో గ్రీన్ అని ఇద్దాం ఇక్కడ, ఓకే సార్. గ్రీన్. సో ఇక్కడ నాకు కనిపించడానికి కూడా నాకు విజువలైజేషన్ గ్రీన్ అనేటువంటిదే కనిపించాలి, ఓకే గ్రీన్. సార్. చూడండి ఇక్కడ మనం ఇక్కడ వాల్యూ అనేటువంటిది ఇక్కడతో ట్యాగ్ క్లోజ్ అయిపోయింది మేడం, ఆప్షన్ ట్యాగ్ క్లోజ్ అయిపోయింది. అబ్జర్వ్ అవుతుందా మేడం? ఇక్కడ ఓకే సార్. ఈ సెలెక్ట్ ట్యాగ్ లో ఏంటనంటే దీన్ని సెలెక్ట్, దీన్ని మనం ఇప్పుడు నేర్చుకునేది డిస్కస్ చేసేది ఏంటంటే సెలెక్ట్ ఆప్షన్ అన్నమాట. సో మనం అంటే సెలెక్ట్ బటన్, చెక్ బటన్ చూసాము. ఇప్పుడు ఇది ఏంటంటే సెలెక్ట్ ఆప్షన్ అనమాట. మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ, నాట్ ఓన్లీ వన్ ఆప్షన్, ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. దానిలో సెలెక్ట్ బటన్, దీనిలో కలర్కి సంబంధించినటువంటి సెలెక్ట్ బటన్. సో ఇది మల్టిపుల్ ఆప్షన్స్ కనిపించిన తర్వాత ఆప్షన్ 1 బ్లూ, ఆప్షన్ 2 ఏమో రెడ్, గ్రీన్ అనేటువంటి దాన్ని యూజ్ చేసాం. సో దాని తర్వాత సెలెక్ట్ బటన్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేసేస్తాను. చూడండి ఒకసారి ఎలా వస్తుందో మీకు. సెలెక్ట్ బటన్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేసేస్తాను. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ ఓకే. చేస్తున్నాను హెచ్టిఎంఎల్లో. హెచ్టిఎంఎల్లో ఇది ఏమందామని అంటే కలర్స్, కలర్స్ డాట్ హెచ్టిఎంఎల్. ఓకే. సారీ, కలర్స్ డాట్ హెచ్టిఎంఎల్ దీన్ని ఓపెన్ చేస్తాను. చూడండి, ఇది చూడండి ఇక్కడ. ఇక్కడ మనకి బ్లూ, రెడ్, రెడ్, గ్రే. గ్రీన్ ఇలా మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అనేటువంటివి వచ్చినాయి. ఒకవేళ ఇంకా ఆప్షన్స్ వస్తే ఈ స్క్రాలర్ ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తుంది.
ఇక్కడ చూడండి నేను ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక త్రీ క్రియేట్ చేస్తున్నాను. ఓకే సార్. ఇంకొక త్రీ క్రియేట్ చేశాను, సేమ్ దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా సేవ్ ఓకే చేస్తున్నాను. సార్. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ రీఫ్రెష్ చేస్తే ఇది చూడండి ఇప్పుడు ఓకే సార్. ఆ ఆప్షన్స్ వచ్చినాయి. స్క్రోలర్ బటన్ చూడండి ఆటోమేటిక్ వచ్చిందా. ఇవి మనకి ఇప్పుడు ఇది మల్టిపుల్ ఆప్షన్స్ అన్నమాట అండి. సో మల్టిపుల్ ఆప్షన్స్ అనేటువంటి ఓకే. వాటిని ఈ విధంగా మనం క్రియేట్ చేయడానికి మనం ఆ, ఈ విధంగా ఏంటి సెలెక్ట్ అనేటువంటి ఒక సెలెక్ట్ బాక్స్ లో మల్టిపుల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయడానికి ఈ విధంగా మనం క్రియేట్ చేస్తాం అనమాట అండి. సో ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ యూజ్ చేసుకుని మనం ఒక ఫామ్ ని క్రియేట్ చేయడానికి ఇవన్నీ టెక్స్ట్ ఏరియా, మల్టిపుల్ ఆప్షన్స్, నెక్స్ట్ యూజర్ నేమ్, పాస్వర్డ్. సో ఇలాంటివన్నీ కూడా మనం మల్టిపుల్ ఏంటి ఫామ్స్ ని మనం క్రియేట్ చేయడానికి మాత్రమే ఇలాంటి వాటిని అన్నిటిని కూడా మనం యూజ్ చేస్తాం మేడం. యూజర్ ఐడి కానీ ఓకే. పాస్వర్డ్ ఏమండి, చెక్ బాక్స్ ఉందనుకోండి, చెక్ బాక్స్ మనం ఇందాక ప్రీవియస్ యూజర్ నేమ్లో మేలు ఫిమేల్ అనేటువంటి దానికి యూజ్ చేసాం కానీ మనం చెక్ ఆ, బాక్స్ అనేటువంటి వాటికి మనం యూజ్ చేయలేదు కదా మేడం. అవును సార్. సో ఒకసారి ఇక్కడ మనం చెక్ బాక్స్ కావాలనుకుంటే ఇందులోనే యూజ్ చేయొచ్చు. మేలు ఫెమేలు ఓకే. ఇలా ఈ ఆప్షన్స్ అనేటువంటివి వచ్చిన తర్వాత చెక్ బాక్స్ అనేటువంటిది ఉన్నదని అనుకుంటే ఇలా మళ్ళీ సేమ్ ఇన్పుట్ ఇన్పుట్ టైప్ టైప్. ఈక్వల్ టు, సో ఇక్కడ నేను చెక్ బాక్స్ ఎగ్జాక్ట్లీ చెక్ బాక్స్. సో దీనికి నేమ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. ఈ నేమ్ దగ్గర ఏం యూజ్ చేద్దాం అంటే తెలుగు, తెలుగు ఈ నేమ్ దగ్గర. సో నెక్స్ట్ వాల్యూ అనేటువంటి దాని దగ్గర ఏంటంటే ఎస్ అనేటువంటి వాల్యూ, ఓకే సార్. ఎస్ అనేటువంటి వాల్యూ. సో దాని తర్వాత ట్యాగ్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేసి దానికి పేరు పక్కన మనకి పేరు రావాలని అనుకుంటే తెలుగు అనేటువంటి చెక్ బాక్స్ దగ్గర ఏం రావాలి, మనకి తెలుగనే రావాలి. తెలుగు. ఓకే. తెలుగు. సో తెలుగు అనేటువంటిది వచ్చిన తర్వాత మనం ఇక్కడ బ్రేక్ చేసి బ్రేక్ చేస్తే అప్పుడు నెక్స్ట్ లైన్కి వస్తుంది. అలా లేదనుకుంటే పక్క పక్కనే వస్తాయి. సో మనం కావాలని అనుకుంటే ఇక్కడ బ్రేక్ యూజ్ చేయకుండా తెలుగు అని చెప్పి యూజ్ చేసి ఇక్కడ సేమ్ ఇదే కోడ్ని మనం ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ మనం ఏం చేస్తామంటే చెక్ బాక్స్ బాగుంది నేమ్ ఇక్కడ హిందీ, సార్. మరి తెలుగు నో అని అంటే అమ్మా. ఇప్పుడు ఎస్కే ఓకే చేసాం సార్. నో అంటే మరి ఎలా? నో అంటే ఏమవుతుంది, చెక్ మార్క్ క్లిక్ చేస్తే నో ఆప్షన్ అంటే అది రిసీవ్ చేసుకోదన్నమాట. నాకు తెలుగు రాదు ఓకే. అన్నట్లు లెక్క. ఆహా. ఓకే సార్. తెలుగు రాదు అన్నట్టు అంటే మనం చెక్ మార్క్ చేస్తే నాకు తెలుగు రాదు అన్నట్టు ఆప్షన్. ఓకే ఇప్పుడు సార్. చెక్ మార్క్ చేస్తే తెలుగు వచ్చు అన్నట్టుగా తీసుకోవాలని అనుకుంటే ఎస్ అని ఇవ్వాలన్నమాట అక్కడ. ఓకే సార్. ఉం? సో ఇది సేమ్ ఇప్పుడు హిందీ, దాని తర్వాత ఇంకొక ఆప్షన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్. సో నేను ఇక్కడ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ అనేటువంటి దాన్ని ఇక్కడ మెన్షన్ చేసి ఇక్కడ కావాలని అనుకుంటే మనకి వన్ బై వన్ మనకి ఒక వన్ బై వన్ రావాలని అనుకుంటే ఇక్కడ మనం బ్రేక్ చేయొచ్చు కావాలనుకుంటే వన్ బై వన్, ఓకే సార్. వన్ బై వన్. సో ఇప్పుడు నేను ఇక్కడ సేవ్ చేసాం అనుకోండి. ఇక్కడ కూడా హిందీ ఇక్కడ మేడం హిందీ, ఇక్కడ హిందీ హిందీ ఇవ్వలేదా. ఇవ్వలేదు ఓకే, సార్, తెలుగు ఇక్కడ అని. హిందీ ఇవ్వలేదు. హిందీ ఓకే సార్. ఫైల్కి వెళ్ళి ఒకసారి రీఫ్రెష్ చేస్తే ఇది చూడండి బటన్స్. ఎస్ సార్. ఇక్కడ క్లిక్ చేస్తే చెక్ మార్క్, ఇక్కడ క్లిక్ చేస్తే చెక్ మార్క్, ఇక్కడ క్లిక్ చేస్తే చెక్ మార్క్. సో ఇక్కడ నేను ఓకే పైన సార్. పైన నేను బ్రేక్ ఇవ్వలేదు, సో అందుకనే అది దాని పక్కనే వచ్చేసింది. సో కాబట్టి ఇక్కడ నేను బ్రేక్ ఇస్తే, ఓకే సార్. బ్రేక్ ఇస్తే అక్కడ ఆటోమేటిక్గా సో సేవ్ ఓకే చేసి మేడం. చేయలేదు. సేవ్ సేవ్ ఇక్కడ చేయలేదంటారా. అమ్మాయి మీరు పుట్టినరోజు ఎంత వాళ్ళమ్మ ఫోన్ చేసింది. పిల్లలకి గిఫ్ట్ ఏదైనా కొనాలా అది చేయదు. మేడం ఒక్క నిమిషం.
ఓకే సార్. హలో మేడం. చెప్పండి సార్. మేడం ఇక్కడ బ్రేక్ అనేటువంటి దాన్ని యూజ్ చేసిన తర్వాత ఒకసారి ఇది సేవ్ చేసి చూద్దాం ఒకసారి. ఓకే సార్. సేవ్. ఫార్మ్స్. కలర్. సో ఇక్కడ నాకు దీని కింద నుంచి ఇది కిందకి దిగట్లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ తెలుగు దగ్గర చూసారా, ఇక్కడ కాలం వచ్చేస్తుంది లేదు మనకి సార్. కదా మేడం, తెలుగు దగ్గర. సో అంటే ఇక్కడ మనకి బ్రేక్ అనేటువంటిది వచ్చింది, ఇక్కడ కాలం అనేటువంటిది, ఇక్కడ అనవసరంగా మనం ఇక్కడ separate గా ఎక్స్ట్రా ఇచ్చాం అనమాట. ఇక్కడ ఆల్రెడీ ఓకే ఇక్కడతో సార్. యాడ్ అయిపోయింది. సో అయినా సరే మనం ఓకే అక్కడ సార్. అక్కడ ఎక్స్ట్రా ఇచ్చాం. సో అందుకనే మనకి అక్కడ యూజ్ అవుతుంది అనమాట అండి. సో బ్రేక్ అండ్ హిందీ. హిందీ తీసి. ఓకే అండి. హిందీ దగ్గర తీసేసాం ఆల్రెడీ. ఇప్పుడు ఇక్కడ పోండి. ఓకే సార్. సో ఇక్కడ మనకి ఈ ఆప్షన్స్ దగ్గర మనకి ఆ చెక్ బాక్స్ దగ్గర నుంచి ఆప్షన్స్ దగ్గర మనకి బ్రేక్ అవ్వట్లేదు కదా మేడం. అవును. సో ఇక్కడ యూజ్ చేసి ఇక్కడ పారాగ్రాఫ్ తో బ్రేక్ చేద్దాం అండి. అంటే ఈ ఆప్షన్స్ ఇంకా బాగా కిందకి వచ్చినాయి కాబట్టి అది అవ్వట్లేదా ఈ చెక్ బాక్స్ దగ్గర. ఓకే, ఇది ఆప్షన్స్ అయితే ఇది ఉన్నాయి కానీ ఇక్కడ మనం ఇక్కడ బ్రేక్ చేయాలని అనుకుంటాను. ఒకసారి ఉండండి. సో ఇక్కడ నుంచి కిందకి. ఓకే. సో తెలుగు ఫస్ట్ వచ్చింది. సో ఇక్కడ గ్రీన్ రెడ్ తెలుగు ఫస్ట్ వచ్చింది. ఇక్కడ బ్రేక్ చేసి ఇలా అన్నా దీని నుంచి కిందకి ఆప్షన్స్. ఓకే, ఇది ఈ ఆప్షన్స్ దీని లోపల బ్రేక్ అవుతున్నాయి మేడం. ఈ టెక్స్ట్ ఓకే. బాక్స్ లోపల బ్రేక్ ఓకే అవుతున్నాయి. సార్. కానీ మనకి బ్రేక్ అవ్వాల్సింది ఎక్కడనంటే ఈ మల్టిపుల్ ఆప్షన్స్ అనేటువంటి ఎక్కడైతే ఉన్నాయో ఇక్కడ మనకి ఈ బాక్స్ దగ్గర సెలెక్ట్ నేము ఫ్రేము ఇక్కడ మనకి బ్రేక్ అవ్వాలి యాక్చువల్గా. ఓకే సార్. సో ఇక్కడ బ్రేక్ తీసేద్దాం, పారాగ్రాఫ్ కూడా తీసేయాలి. ఇక్కడ ఇవన్నీ ఓకే. తీసేద్దాం. ఎందుకంటే ఇవన్నీ గ్రీన్ ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మనకి ఈ టెక్స్ట్ బాక్స్ లోపల మనకి ఆప్షన్ అనేటువంటి దానిలో చేసాం కదా మనం, ఇక్కడ ఈ లోపల బ్రేక్ అవుతున్నాయి. ఓకే సార్. అంతేగాని ఇది ఇది సెలెక్ట్ కదా మేడం, ఈ సెలెక్ట్ అనేటువంటి దాని దగ్గర ఇక్కడ మనకి బ్రేక్ అవ్వాలి. సో సెలెక్ట్ అనేటువంటిది ఇక్కడ ఎండ్ అయింది. ఎండ్ ఎక్కడైంది మేడం, గ్రూప్ దగ్గర మనం ఎక్కడ గ్రూప్. ఎండ్. సెలెక్ట్ అనేటువంటి దాన్ని ఎక్కడ మనం బ్రేక్ ఎక్కడ ఎండ్ చేసాం, ఇక్కడ సెలెక్ట్ ట్యాగ్ ఓపెన్ అయింది. ఎండ్ చేయలేదు సార్. ఎండ్ చేయలేదు, అందుకనే అది అవ్వట్లేదు. ఇది సెలెక్ట్ ఇది. సో యాక్చువల్గా ఇక్కడ ఎస్. సెలెక్ట్ అనేటువంటి దాన్ని మనం ఎండ్ చేయాలి యాక్చువల్గా. ఎండ్ చేయాలి సార్. అప్పుడు ఇక్కడ మనం బ్రేక్ చేస్తే ఓకే. రైట్, ఇక్కడ బ్రేక్ తీసేద్దాం. సేవ్. రైట్, చూసారా, ఓకే సార్. మనం తప్పు చేస్తూ ఉంటేనే మనకి దానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. లేకపోతే మనకి అవును సార్. ఓవర్లుక్ లో మనం ప్రాజెక్ట్ చేయడం అంటే అదే ఇంకా ఒక ఆ ప్రాజెక్ట్ చేయడం అంటేనే ఇంకా అంతే. ఇప్పుడు సెలెక్ట్ అనేటువంటి దాన్ని చేస్తాం, బ్రేక్ చేసాం. సో ఇక్కడ నాకు గ్యాప్ ఓకే. రావాలి. సో అలాంటప్పుడు నేను అదే. పారాగ్రాఫ్ అనేటువంటి దాన్ని ఎండ్ చేసుకుని నాకు ఇక్కడ గ్యాప్ రావాలని అనుకుంటే సో అప్పుడు ఆటోమేటిక్గా గ్యాప్ అనేటువంటిది వస్తుంది. ఓకే సార్.
ఇదిగోండి. ఓ సారీ, ఇక్కడ కాదు ఓపెన్ పారాగ్రాఫ్ గ్యాప్ ఇవ్వాల్సింది. ఇక్కడ కాదు, సెర్చ్ చేద్దాం. సెలెక్ట్ తర్వాత. సో ఇప్పుడు సేవ్, ఇప్పుడు రీఫ్రెష్. ఎండ్ ట్యాగ్ అయితే అవ్వట్లేదు అది. సో ఒకసారి సెలెక్ట్ ట్యాగ్ ఎండ్ అయింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత పారాగ్రాఫ్ గ్యాప్ అనేది ఉండదు. ఈ టెక్స్ట్ బాక్స్కి ఓరే, ఇక్కడ ఇచ్చాం సెలెక్ట్, చూడండి. ఇక్కడ ఎండ్ ఎందుకు ఇచ్చాము? ఇక్కడ మనం ఇక్కడ ఇవ్వాల్సింది ఇంగ్లీష్ అనేటువంటి దాని దగ్గర చూసారా మనం ఎక్కడ ఇచ్చాము? ఇది కిందకి వెళ్ళిపోయింది లాస్ట్లో. దీని దగ్గరే మనం కోడ్ రాసేసాం. సో ఇక్కడ మనం ఇక్కడ ఇవ్వాలి. బ్రేక్ తర్వాత ఎస్ సార్. పారాగ్రాఫ్ తర్వాత ఆ లాస్ట్లో ఒక సెలెక్ట్ అనేటువంటిది క్లోజ్ అయిపోయి ఉంది. ఓకే. మన అంటే డ్యూయల్ స్క్రీన్ యూజ్ చేయడం వల్ల మనకి ఆ సెలెక్ట్ కింద ఉన్నదే కన్ఫ్యూజింగ్ తెలియట్లేదు. ఉంది. సో సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా మేడం. సో అర్థమైంది సార్. ఒక పారాగ్రాఫ్లో మనం అలాగా మల్టిపుల్ థింగ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేసి రాయాలి. మీరు ఒకసారి ఇంటి దగ్గర మీరు ఏం చేస్తారనంటే అదే ఒక అప్లికేషన్ ఫామ్ని మీరు క్రియేట్ చేయండి మేడం. రిజిస్ట్రేషన్ ఫామ్ కానీ, అంటే ఏ ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ ఫాము, స్టూడెంట్ ఓకే అడ్మిషన్ సార్. ఫాము, ఇలాంటి ఫీడ్బ్యాక్ ఓకే ఫామ్స్ సార్. ఇలాంటివి ఉంటాయి. వాటిల్లో మీరు ఇప్పుడు మనం నేర్చుకున్న టెక్స్ట్ బాక్స్, మల్టిపుల్ ఆప్షన్స్, చెక్ బాక్స్, ఇలాంటివన్నీ, సబ్మిట్ బటను, క్యాన్సిల్ బటను, సో ఇలాంటివన్నీ కూడా ఒకసారి మీరు ఆ, చేయండి మేడం. ఏమండి? ఓకే సార్. సార్ ఆ ఓకే. టేబుల్లోని అది లంచ్ బ్రేక్ అన్నది ఇప్పటికీ రాలేదు సార్. అవునా? ఆ, సరే అయితే మీకు నేను అది పంపిస్తాను, చూద్దరు కానీ. ఏమండి? ఓకే సార్. నేను ఫ్రేమ్స్ లో కూడా ఎక్సర్సైజ్ ఐ మీన్ ఇంకా ఆ, చేయడానికి చెప్పండి సార్. మీకు అవి కోడ్ కూడా చేస్తాను. ఓకే మేడం, ఓకే. నేను మీకు వాట్సాప్లో పంపిస్తాను. ఏమండి? ఓకే సార్. ఓకే సార్. ఓకే ఓకే మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, వెల్కమ్.